పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ముందుగా మీ అందరికీ మరియమాత మోక్షారోహణ పండుగ శుభాకాంక్షలు. దివియందు ఒక గొప్ప సంకేతం గోచరించెను. మొదటి పట్టణము దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము మరియు 12వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు మరియు 10వ వచనము. దివియందలి దేవుని ఆలయము తెరవబడెను. ఆ ఆలయమున ఒప్పందపు పేటికయు కాననయ్యెను. అందులో మెరుపులును గర్జనలును ఉరుములును భూకంపములును వడగండ్ల వానలును ప్రారంభమయ్యెను. అంతటా దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు, ప్రసవ వేదన వలన ఆమె ములుగుచుండెను. అప్పుడు దివియందు మరియొక్క సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమునందలి తారకలలో 3వ భాగమును చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగానే శిశువును మృంగ ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల కుమారుణ్ణి ఆమె ప్రసవింపగా, ఆమె శిశువు దేవుని వద్దకును ఆయన సింహాసనము వద్దకును తీసుకొని పోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడును. అంతటా దివియందు ఒక గంభీర కంఠస్వరము ఇట్లు పలుకుట వింటిని. ఇప్పుడు దేవుని రక్షణము వచ్చియున్నది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సయ్యగా తన అధికారమును నెరపెను. ఏలయనా మన సోదరులపై నేరము మోపువాడు, రేయింబవలు దేవుని ఎదుట వారిని దూషించినవాడు దివి నుండి బయటకు గెంటివేయబడినాడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు, కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు. 2వ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 20 నుండి 26 వచనాల వరకు. మరణమున నిద్రించుచున్నవారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడిన వారిలో ప్రథముడను సత్యము. ఏలయనా ఒక మనుష్యుని మూలమున మరణము ప్రవేశించినట్లే మృతుల పునరుత్థానము కూడా ఒక మనుష్యుని మూలముననే వచ్చినది. ఆదామునందు అందరూ ఎట్లు మృతి చెందుచున్నారో అటులనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు. అప్పుడు అంతము వచ్చును. పరిపాలకులను అధికారులను శక్తులను అందరినీ క్రీస్తు జయించి రాజ్యమును తండ్రియగు దేవునికి అప్పగించును. ఏలయనా దేవుడు శత్రువులనందరినీ ఓడించి ఆయన పాదముల క్రింద ఉంచు వరకు క్రీస్తు పరిపాలింపవలెను. నాశనము చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పునీత లూకా గారు రాసిన పవిత్ర వచనములు. లూకా 1వ అధ్యాయము 39వ వచనం నుండి 56వ వచనం వరకు. ఆ దినములలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు
త్వరితముగా ప్రయాణమయ్యెను. ఆమె జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణులాయెను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను? నీ వందన వచనములు నా చెవిన సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులగు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇజ్రాయేలీయులకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఆమెన్.